ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి భోజనం చేద్దాం. ఆకలి వెయ్యట్లేదు అక్షర. మీరు నా మీద చూపిస్తున్న మమకారానికి కడుపు నిండిపోయింది. మీరు వెళ్ళి భోజనం చేయండి, నేను తర్వాత తింటాను. సరే. అమ్మయ్యా, అమ్మో, ఒక్క ముక్క విన్నదానికే చెమట్లు పుట్టించిందిగా. మొత్తం వినుంటే ఇక్కడ నా గొంతు పట్టుకుని పిసికి చంపేది. జాగ్రత్తగా ఉండాలి. పోస్టర్స్ అంటించి ఛానల్లో చెప్పినా కూడా ఇంకా ఎవ్వరూ ఫోన్ చేయలేదు. వాడసలు ఎక్కడ దాక్కుని ఉంటాడు? ఆత్మలింగం ఎక్కడ ఉండుంటుంది? ఆ ఆత్మలింగం ఏ సమయంలో ఎలా ప్రకాశిస్తుందో, ఎలాంటి సందర్భాల్లో ఎలా అభిషేకం జరుగుతుందో, ఆ ఆత్మలింగం ఉన్న చోట ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో అన్నీ ఇందులో ఉన్నాయి మేడం. ఆత్మలింగం చాలా మహిమగలది, చాలా శక్తివంతమైనది. ఆత్మలింగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నంది కాపలాగా ఉంటుంది. ఈ పవిత్ర లింగానికి పాము కూడా తోడుంటుంది. ఆత్మలింగానికి ఒక పక్క సర్పము, ఒక పక్క నంది కాపలాగా ఉన్నాయి. ఆత్మలింగం ఉన్న చోట పాజిటివ్ తోనే ఉంటుంది. నేను మీతో పాటే ఉంటాను, నా భార్యతోనే ఉంటాను. ఆత్మలింగం ఉన్న ప్రదేశం అధిక కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అక్షర, బయటేం చేస్తున్నావు? ఏవండి, ఆత్మలింగం గురించి పుస్తకం చదువుతుంటే ఇందులో ఉన్న ఆధారాలన్నీ నాకెందుకో మన దగ్గరే జరుగుతున్నాయనిపిస్తుంది. ఏం చెప్తున్నావు అక్షర? ఆత్మలింగం ఉన్న ప్రదేశం అధిక కాంతితో వెలుగుతూ ఉంటుందని ఇందులో చదివానండి. ఒకసారి మన ఇల్లు చూడండి. ఏంటక్షర ఇది? ఆత్మలింగం కాజేసిన వాడి కోసం మనం వెతుకుతుంటే మనిల్లు చూడమంటున్నావు? ఈ ప్రదేశంలో ఉందనా నీ ఉద్దేశం? నాకెందుకో అలాగే అనిపిస్తుందండి. ఆ పుస్తకం అంత పాజిటివ్గా ఉంటుంది, నీకందుకే ఇలా అనిపిస్తుంది. అందరూ లైట్లు ఆర్పేసి పడుకోవడం వల్ల మన ఇంట్లో లైట్ల కాంతి ఇలా ఎక్కువగా కనిపిస్తుంది, అంతే. పోనీ ఇది అలాగే అనుకుందాం. ఆత్మలింగం ఉన్న చోట పాజిటివ్ గానే ఉంటుందంట. అశ్విన్ గారే అప్పుతో ఉంటానని వచ్చేశారు కదా. అక్షర, అశ్విన్ ఎప్పుడూ మంచివాడే. అపర్ణ తనకి దూరం అయిపోతుందేమోనని ఈరోజు వచ్చేశాడు. దానికి దీనికి లింకేముంది? ఏవండి, ఆత్మలింగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నంది కాపలాగా ఉంటుందంట. ఈరోజు మన ఇంటికి నంది రాలేదా? ఇప్పుడు లేదు కదా అక్షర. నువ్వదే ధ్యాసలో ఉండి చదివింది పోల్చుకుంటున్నావు, అంతే. దొంగిలించిన దొంగ ఇక్కడెందుకు దాస్తాడు చెప్పు? దొరుకుతాడు అక్షర. ఆత్మలింగము దొరుకుతుంది. పడుకుందాం పద. బ్యాగులోనే ఉంది.
తీసుకెళ్తా. ఈయన చెప్పింది కరెక్టే, మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, మరి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? నా అనుమానానికి సంబంధం లేదా? శివయ్య, నువ్వే ఆత్మలింగం ఎక్కడుందో చూపించి పరిష్కరించాలి. ఇవ్వు, చూపించు చూపించు. తేలేదు రాజుగారు. ఆ ఇంటికి నంది కాపలాగా ఉంది. దాన్ని దాటి ఆ ఇంట్లోకి వెళ్ళలేం. ఇది చెప్పడానికేనా? ఏంటి క్షుద్ర మాటిస్తే తప్పడు అన్నావు? ఇది వింటానికా నేనుంది? కూల్ 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 కూల్. చెప్పు, వేరే మార్గం ఏమైనా ఉందా? ఏం చేద్దాం? ఏమి చేయొచ్చు? ఒకటే మార్గం. ఏంటది? ఆత్మలింగం స్కూల్ బ్యాగులో ఉంది. పిల్లలు బడికి వస్తే తేగలను. రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయిగా, వెళ్ళు, తీసుకొచ్చేసాయి. తెస్తావుగా? తెస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.